ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆ మహిళ ఒక పెద్ద తప్పు చేసింది. అదేమిటంటే కశ్మీర్ సమస్య గురించి నేరుగా జయశంకర్ గారితో గొడవ పెట్టుకుంది. మాట్లాడకూడని మాటలు మాట్లాడేసింది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక ఘటన జరిగింది. అది ఒక్కసారిగా మొత్తం వాతావరణాన్ని వేడెక్కించేసింది. కశ్మీర్ లాంటి చాలా సున్నితమైన అంశంపై ఒక విదేశీ మహిళా అధికారి భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ గారిని నేరుగా చుట్టుముట్టి ప్రశ్నలు వేసే ప్రయత్నం చేసింది. బహుశా ఆమెకు తెలియదేమో ఎదురుగా ఉన్నది జైశంకర్ గారు అని. ఆయన మాటలతోనే ఎదుటివారి దిశను మార్చేసే సామర్థ్యం ఉన్నవారు. అందుకే ఆమె చేసిన ఈ తప్పుడు అంచనా వల్ల మొత్తం కథ పూర్తిగా తలకిందులైపోయింది. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద అభివృద్ధి విషయం. ఈ వీడియోలో మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. కానీ దానికోసం మీరు ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడాలి. అసలు ఈ మొత్తం విషయం మొదలైంది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తుర్కీ దేశానికి పర్యటనకు వెళ్లినప్పుడు. ఆ పర్యటన వెనక ఉన్న అసలు ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలియలేదు. కానీ పాకిస్తాన్ మీడియా చెప్పిన ప్రకారం ఏదో సాయం మరియు మద్దతు కోసమే ఈ యాత్ర జరిగింది అని అంటున్నారు. ఆ పర్యటన సమయంలోనే ఇషాక్ దార్ తుర్కీ సెక్రటరీ దాల్మాతో సమావేశమయ్యారు. మీడియా ముందుకు వచ్చిన వెంటనే వారి మాటలు ఒక్కసారిగా కశ్మీర్ వైపు మళ్లాయి. అక్కడ ఆమె పాకిస్తాన్ మాటల్లో పూర్తిగా లీనమైపోయినట్టు కనిపించింది. భారతదేశం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మరియు ఆరోపణలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయి. అంతేకాదు, అవి కూటనీతి మర్యాదలను కూడా దాటేసినట్టున్నాయి. భారతదేశ లోకతంత్రం మరియు కశ్మీర్ గురించి చెప్పిన ఆమె కఠినమైన మాటలు నేరుగా భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసినట్టున్నాయి. ఇక్కడే ఒక విషయం స్పష్టమైంది. ఇది సాధారణంగా ఆగిపోయే సమస్య కాదు. ఇది ఒక దేశం కోపం మాత్రమే. భారతదేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా ఇచ్చిన సవాలిది. అలాంటి సవాలు బహిరంగంగా ఇచ్చినప్పుడు దానికి జవాబు కూడా అదే బలంతో రావాల్సిందే. అందుకే ఇప్పుడు అందరి దృష్టి భారతదేశం వైపు మళ్లింది. ఈ విషయంపై భారతదేశం ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆ తుర్కీ సెక్రటరీ మాటలు మరింత కఠినంగా మారాయి. కశ్మీర్ సమస్యపై భారతదేశాన్ని నేరుగా దాడి చేశారు. భారతదేశం లోకతంత్రం గురించి మాట్లాడుతున్నదని చెప్పారు. కానీ వాస్తవంలో కశ్మీర్లో తన సైన్యం ద్వారా యువకులను ఎన్కౌంటర్ చేస్తోందని అన్నారు. ఆమె మాటల ప్రకారం ఆ యువకులు ఎలాంటి నేరస్థులు కాదు. వాళ్లు కేవలం స్వాతంత్ర్యం కోసం అడుగుతున్నారు మాత్రమే. ఇలాంటి మాటలతో భారతదేశ భద్రతా వ్యవస్థ మరియు సైన్యం పాత్రపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. అంతేకాదు, భారతదేశాన్ని ఇజ్రాయెల్ దేశంతో పోల్చి మాట్లాడారు. గాజా ప్రాంతంలో ఫిలిస్తీన్ ప్రజలపై బాంబులు వేస్తున్నట్టు కశ్మీర్లో భారతదేశం బలప్రయోగం చేస్తోందని అన్నారు. ఈ పోలిక వెనక ఉన్న ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. అదేమిటంటే అంతర్జాతీయ వేదికల మీద భారతదేశాన్ని దమనకాండ చేసే దేశంగా చిత్రీకరించడం. ప్రపంచంలోని పెద్ద సంస్థలు భారతదేశం వైపు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా సూచించారు. భారతదేశం చేస్తున్న కఠిన చర్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. అలా మాట్లాడుతూ మరింత ముందుకు వెళ్లారు. తమ దేశం కశ్మీర్ ప్రజలతో నిలబడుతుందని బహిరంగంగా చెప్పారు. భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఒకరోజు కశ్మీర్ ప్రజలకు స్వాతంత్ర్యం తప్పక లభిస్తుందని అన్నారు. ఆ మార్గంలో పాకిస్తాన్ వారికి సహాయం చేస్తుందని చెప్పారు. తుర్కీ దేశం తనను తాను పాకిస్తాన్కు పెద్ద అన్నగా చూపుకుంటూ ప్రతి రకమైన సహకారమిస్తామని హామీ ఇచ్చింది. అతి తీవ్రమైన మలుపు ఇక్కడే వచ్చింది. ఆ సహకారాన్ని కేవలం రాజకీయ మద్దతుకే పరిమితం చేయలేదు. అవసరమైతే ఆయుధాల సరఫరా వంటి సాయం కూడా చేయవచ్చని సూచనలిచ్చారు. ఈ మాటలు కెమెరాల ముందే చెప్పారు. అందువల్ల ఈ సందేశం ప్రపంచమంతా చేరింది. ఇక్కడే ఒక విషయం స్పష్టమైంది. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు. భారతదేశానికి వ్యతిరేకంగా ఒక స్పష్టమైన రేఖ గీసే ప్రయత్నమిది. ఇప్పుడు మొత్తం వాతావరణం పూర్తిగా మారిపోయింది. కూటనీతి సరిహద్దులు దాటేశారు. భారతదేశ ఆత్మగౌరవానికి నేరుగా సవాలు విసిరారు. అలాంటి బహిరంగ రెచ్చగొట్టడానికి భారతదేశం ఎలాంటి జవాబిస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇక మౌనంగా ఉండే అవకాశం లేదని అందరికీ తెలుసు. ఫ్రెండ్స్, ఈ బహిరంగ రెచ్చగొట్టడం తర్వాత భారతదేశం నుంచి వచ్చిన జవాబు మొత్తం చర్చ దిశనే మార్చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఎలాంటి భావోద్వేగం చూపకుండా పూర్తిగా శాంతంగా మరియు చల్లని మనసుతో మాట్లాడారు.
ఆతంకవాద సంస్థలను రాజకీయ ఉద్యమంగా చూపే దేశాలు భారతదేశానికి లోకతంత్రం మరియు మానవ హక్కుల గురించి ఉపన్యాసాలు చేయవద్దని స్పష్టంగా చెప్పారు. ఇది ఆతంకవాదం మరియు రాజకీయం మధ్య తేడాను తొలగించాలనే ఆలోచనపై నేరుగా దాడి చేసినట్టు ఉంది. జయశంకర్ గారు మరింత ముందుకు వెళ్లి తుర్కీ దేశం ముందుగా తన స్వంత రికార్డును చూసుకోవాలని సూచించారు. సిరియా దేశంలో ఆతంకవాద శిబిరాలకు ఎలాంటి నిధులు మరియు ఆయుధాలు అందుతున్నాయో ఆయన గుర్తుచేశారు. ఆ నెట్వర్క్ ఇప్పుడు మధ్యప్రాచ్యం నుంచి యూరప్ వరకు వ్యాప్తి చేసే ప్రయత్నంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో భారతదేశం మీద వేలెత్తడమంటే తమ సొంత నిజాల నుంచి కళ్ళు తిరగవేయడమే అని అన్నారు. భారతదేశంలో తుర్కీ కంటే చాలా ఎక్కువ ముస్లిం జనాభా ఉందని 2 మాటల్లో చెప్పారు. నిజంగా భారతదేశంలో ముస్లింలపై అత్యాచారాలు జరిగి ఉంటే ఇప్పటికే పరిస్థితి అదుపుతప్పి ఉండేది. కానీ వాస్తవం ఏమిటంటే ఇక్కడ ప్రతి మతానికి చెందిన ప్రజలు కలిసి జీవిస్తున్నారు. దేశం నిరంతరం ముందుకు సాగుతోంది. అందుకే భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా లెక్కించబడుతోంది. జయశంకర్ గారు హెచ్చరించారు, పూర్తి సమాచారం లేకుండా ఒక పెద్ద దేశంపై ఆరోపణలు చేయడం కూటనీతి కాదు అని. ముఖ్యంగా అవి పాకిస్తాన్ లాంటి దేశం ప్రేరణలో వచ్చినవైతే మరిన్ని సమస్యలు వస్తాయి. భారతదేశం తన అంతర్గత విషయాల్లో ఎవరి జోక్యాన్ని సహించదని స్పష్టమైన సందేశం ఇచ్చారు. కశ్మీర్ అంశం భారతదేశానికి చెందినది. దానిపై బయటి శక్తులు మాటలు చెప్పడం ఏమాత్రం స్వీకరించబడదు. చివరికి ఆయన సందేశం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం శాంతి మరియు సంయమనంలో నమ్మకం ఉంచుతుంది, కానీ ఆత్మగౌరవంతో ఎలాంటి రాజీ పడదు. ఎవరైనా దేశం లేదా అధికారి సరిహద్దు దాటే ప్రయత్నం చేస్తే అదే బలంతో జవాబిస్తామని చెప్పారు. అందుకే ఈ మొత్తం విషయంలో భారతదేశ ధోరణి కఠినంగా, స్పష్టంగా మరియు అడిగినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు తుర్కీయ దేశం బౌకలాహట్ అంతకంతకూ పెరిగిపోవడానికి మరో పెద్ద కారణం ఉంది. అదేమిటంటే భారతదేశం తుర్కీయ ముక్కు కిందే ఒక దెబ్బతీసేసింది. గ్రీస్, సైప్రస్ మరియు అర్మేనియా దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగించుకుంటోంది. ఈ మ్యాప్ను చూస్తే అర్మేనియా, అజర్బైజాన్ మరియు తుర్కీయ దేశాల స్థానాలు సులభంగా అర్థమవుతాయి. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే అజర్బైజాన్ తుర్కీయకి స్నేహిత దేశం. తుర్కీయ దేశం బాగా ఉదారంగా అజర్బైజాన్కు ఆయుధాలు సరఫరా చేసి సాయం చేస్తోంది. దీని ఉద్దేశమేమిటంటే అజర్బైజాన్, అర్మేనియా లాంటి బలహీన దేశం భూమిని ఆక్రమించుకోవడం. కానీ ఇక్కడే ఆసక్తికరమైన విషయం మొదలవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అర్మేనియాకు నిరంతరంగా ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఆ సరఫరా మరింత వేగంగా పెరిగిందని వార్తలు చెబుతున్నాయి. ఈ విషయం తుర్కీయే మరియు పాకిస్తాన్లకు చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆయుధాలతోనే అర్మేనియా అజర్బైజాన్ను ఎలా ఓడిస్తోందో తుర్కీయ దేశం బాగా అర్థం చేసుకుంది. తుర్కీయ ఆందోళన అంతకంతకూ పెరిగి అజర్బైజాన్తో కలిసి భారతదేశానికి ఎన్నోసార్లు హెచ్చరికలు చేసింది. అదేమిటంటే అర్మేనియాకు ఆయుధాల సరఫరా ఆపమని. కానీ తుర్కీయ ఎంత అడ్డుకున్నా భారతదేశం అంతకంతకూ ఎక్కువగా ఆయుధాలు ఎగుమతి చేసింది. ఇప్పుడు అర్మేనియా భారతదేశ ఆయుధ ఎగుమతికి ఒక పెద్ద గమ్యస్థానంగా మారిపోయింది. అంతేకాదు ఇంకా మరిన్ని విషయాలున్నాయి. భారతదేశం గ్రీస్ దేశానికి S-400 లాంటి క్రూజ్ మిసైల్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు తుర్కీయకి మరింత కోపం వచ్చినట్టు ఉంది. మెడిటరేనియన్ సముద్రం మ్యాప్ను జాగ్రత్తగా చూస్తే లైట్ గ్రీన్ రంగులో చిన్న చిన్న ద్వీపాలు కనిపిస్తాయి. వాటిలో చాలా వరకు గ్రీస్ లేదా సైప్రస్ దేశాలవి. తుర్కీయకి చెందినవి ఏవీ లేవు. కానీ తుర్కీయ బలవంతంగా ఆ ద్వీపాలను తన ఆక్రమణలోకి తీసుకోవాలని చూస్తోంది. ఇక్కడే తుర్కీయకి కలత కలిగిస్తున్న విషయం ఏమిటంటే భారతదేశం ఈ దేశాలతో నిలబడి ఉంటే తుర్కీయ ఆ ద్వీపాలను ఆక్రమించలేదు. మ్యాప్లో భారతదేశం మరియు తుర్కీయ మధ్య దూరం ఎంత ఉన్నా భారతదేశం తుర్కీయ ముక్కు కిందే దెబ్బతీసేసింది. మిగతా విషయాలు మీరే చెప్పండి. జయశంకర్ గారు తుర్కీయ సెక్రటరీకి ముందుకు తిరిగి సమాధానమిచ్చి సరిగ్గా చేశారా లేదా? మీ అభిప్రాయం కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. వాళ్లకు కూడా ఈ సమాచారం చేరాలి. ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ పై సెట్ చేయండి.